జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటీసీ కార్మిక యూనియన్ కార్యాలయంలో ఆదర్శ వివాహం జరిపించారు యూనియన్ నాయకులు. సింగరేణి కార్మికులు. జిల్లా కేంద్రంలోని కృష్ణ కాలనీకి చెందిన శృతి అనే సింగరేణి ఉద్యోగిని వివాహం మంచిర్యాలకు చెందిన సందీప్ చారి అనే అబ్బాయితో ఘనంగా జరిపించారు. శృతి వివాహం తల్లిదండ్రులు పట్టించుకోకపోవడంతో వివాహ విషయాన్ని ఏఐటీసీ యూనియన్ దృష్టికి రావడంతో వెంటనే స్పందించి కేటీకే 8వ గని కార్మికులు మరియు ఏఐటీసీ యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో ఉద్యోగి చంద్రమౌళి లక్ష్మి దంపతులు తల్లిదండ్రుల స్థానంలో ఉండి కన్యాదానం చేసి ఘనంగా వివాహం జరిపించి మానవత్వం చాటుకున్నారు. మరి మరత కమ్యూనిస్ట్ పార్టీ ఏటీసీ మా కార్మిక నాయకులందరూ శృతి వాళ్ళ తల్లిదండ్రులుగా మేము మా బ్రాంచ్ నాయకత్వం సంస్థ మేము రాము ఏమని లేనప్పుడే ఈరోజు యూనియన్ నిర్మాణానికి కట్టుబడి మా భార్యాభర్తలం, ఎందుకంటే మా కూతురు లేదు కాబట్టి కన్యాదానం గొప్పదని నిర్ణయం తీసుకొని వాళ్ళ మాట విని ఈ కన్యాదానంలో మేము శృతికి ఎలాంటి నష్టం జరగకుండా రాబోయే కాలంలో కూడా ఒక తండ్రిగా వాళ్ళిద్దరిని ఆదరిస్తానని తెలియజేస్తున్నాం. భూపాలపల్లి పట్టణానికి చెందిన శృతి అనే అమ్మాయి మంచిర్యాలకు చెందిన సందీప్ చారి అనే అబ్బాయికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ శ్రేణుల సమక్షంలో కొమరయ్య భవన్లో ఏఐటీసీ కార్యాలయంలో ఈరోజు ఆదర్శ వివాహం చేయడం జరుగుతున్నది. శృతి వాళ్ళ తల్లిదండ్రులతో ఉన్న తగాదాల దృష్ట్యా మేము వారికి సమాచారం ఇచ్చినప్పటికీ వారు కన్యాదానం చేయడానికి ముందుకు రాని సందర్భంలో కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా ఏఐటీసీ నాయకులుగా అమ్మాయి యొక్క రిక్వెస్ట్ మేరకు మా యొక్క పార్టీ యూనియన్ నాయకులు నూకల చంద్రమౌళి దంపతులు కన్యాదానం చేసి ఈరోజు వివాహాన్ని జరిపించారు. అదేవిధంగా భూపాలపల్లిలో ఏఐటీసీ శ్రేణులు కూడా యూనియన్ కార్యాలయంలో ఆమెకి ఘనంగా వివాహం చేసి తల్లిదండ్రులు చేసిన దానికంటే మిన్నగా వివాహం చేసి అత్తగారింటికి పంపించడం జరుగుతున్నది. భవిష్యత్తులో ఆ దంపతులకు ఏదైనా ఇబ్బంది వచ్చినా సమస్య వచ్చినా సలహా అవసరమైనా కూడా మేము అన్నదమ్ముల్లాగా తల్లిదండ్రులాగా ఆ కుటుంబానికి తప్పకుండా అందుబాటులో సహకారిగా ఉంటాం. అలాగే ఇక్కడ ఎవరైతే ఇబ్బందుల్లో ఉండి సమస్యలో ఉండి ఎవరు వచ్చినా సహాయం చేయడానికి కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటీసీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఈ దంపతుల్ని ఆశీర్వదించినటువంటి పెద్దలందరికీ యూనియన్ తరఫున కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఏఐటీసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉన్నందుకు వారు కూడా ధన్యులుగా మేము ప్రకటిస్తాం.